గల్ఫ్ యుద్ధం గ్యాస్ కొరత పాలమూరు జిల్లాపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఫంక్షన్స్ తో పాటు వివిధ కార్యక్రమాలకు గ్యాస్ కు బదులు వంట చెరుకు వినియోగిస్తున్నారు. గడిచిన 3 రోజులుగా ఇలాంటి ఇబ్బంది ఉందంటున్నారు వంటవాళ్లు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమానికి సైతం గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మహబూబ్నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ మర్క్ అందిస్తారు. గల్ఫ్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత అన్ని వర్గాలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతము హోటళ్లతో పాటు ఆయా ఫంక్షన్ హాళ్ళు పెళ్లిళ్లలో సైతము గ్యాస్కి బదులుగా కట్టెలతోటి వంటలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మనం ప్రస్తుతం ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం అయినటువంటి సర్పంచ్లకి కౌన్సిలర్లకి శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికోసం మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ సంబంధించినటువంటి వంటలన్నీ కూడా కట్టెల పొయ్యిల మీద వండుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా వంట మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు మేము రెగ్యులర్గా గ్యాస్పై వండే వాళ్ళము, ఇప్పుడు ప్రస్తుతం కొరత ఉంది కాబట్టి దానికి బదులుగా వంట చెరుకు తీసుకొచ్చి వంట చేస్తున్నామని చెప్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకన్నా ఇంతకుముందు గ్యాస్ మీద వండే వల్ల ఇప్పుడు ఏంది పరిస్థితి? సార్ రెగ్యులర్గా మేము ఎప్పుడు గ్యాస్ మీద చేసేవాళ్ళం సార్. ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద చేయాల్సి వస్తుంది సార్. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా ఇబ్బంది? మొన్న 3 రోజుల నుంచే సార్. అంతకుముందు ఏం లేదు, మాకు రెగ్యులర్గా గ్యాస్ మీదే చేస్తాం. మనం 3 రోజుల నుంచే చాలా ఇబ్బంది అయింది. ఓకే, మరి గ్యాస్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి గ్యాస్ దొరకట్లేదు కాబట్టి కట్టెల రేట్లు కూడా పెరిగినాయి. కట్టెల రేట్లు ఇంకా పెరగలేదురా. 2 రోజులు పెరిగితే పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్యాస్ డౌన్ అవుతుంది కాబట్టి పెరగాల్సి వస్తుంది. మీరు ఇక్కడ వంటతో పాటు ఇంకా ఎక్కడెక్కడ చేస్తాం? ఎక్కడ చేసినా మేము గ్యాస్ మీదే చేస్తాం సార్. ఎక్కడైనా రెగ్యులర్గా హోటల్లో చేస్తాం. రెగ్యులర్ హోటల్లో కూడా గ్యాస్తోనే చేస్తాం మేము. గ్యాస్ ప్రాబ్లం వల్ల అక్కడ కూడా ఇబ్బంది చాలా అవుతుంది మాకు. సో మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా హోటళ్లలో గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. కొన్ని చోట్ల అయితే వంటలే బంద్ అయ్యాయని చెప్పేసి వంట మాస్టర్లు చెప్తున్నారు. మరోపక్క పెళ్లిళ్ళు ఫంక్షన్ హాళ్లలో వివిధ కార్యక్రమాల్లో సైతము గ్యాస్నే వినియోగించే వాళ్ళము. కానీ ప్రస్తుతము 3-4 రోజుల నుంచి కొరత ఉంది కాబట్టి దానికి బదులుగా వంట చెరుకును తీసుకొచ్చి వంట చేస్తున్నాము. ఇక ప్రస్తుతం అయితే వంట చెరుకు ధరలు పెరగలేదు. ఈ 2-3 రోజుల్లో పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి ఆయన పేర్కొంటున్నారు. మొత్తం మీద గ్యాస్ ఎఫెక్టు పెళ్లిళ్ళు ఫంక్షన్లతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలైనటువంటి వివిధ శిక్షణ కార్యక్రమాలపై సైతం ప్రభావం చూపుతోంది.